మా అన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. చాలా మంచి వ్యక్తి. రాజకీయ విషయం పక్కన పెట్టండి, ముందు మనసులో ఒక వ్యక్తి, మంచి వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడు కాదు, నేను చాలా సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, వింటున్నాను కూడా. నాకు ఫీడ్బ్యాక్స్ దాడిపల్లి కూడా నుంచి ఫీడ్బ్యాక్స్ వస్తుంటాయి. ఆయన ఏ పార్టీకి వెళ్ళినా ఆయనకంటే ఒక సింపతి, ఒక పదవి, లీడర్షిప్ క్వాలిటీ. రోజు వాళ్ళు బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఉండాలి, వాళ్ళని గెలిపించాలి. ఎందుకంటే ఇలాంటి మనుషులు మనకేంటంటే ఇప్పుడుగా ఆయన ఇంటికి నాకు తెలుసు, ఎవరైనా సరే, పేదవాళ్ళు వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, అర్ధరాత్రి వచ్చి కలిపి ఫోన్ చేసిన ఆయన చేసి రెస్పాన్స్ ఇచ్చింది. ఇప్పుడు కాదు, నాకు అప్పటి నుంచి నాకు తెలుసు. ఇలాంటి వాళ్ళు కావాలి. ప్రజలకు నేను చెప్పేది ఒకటి, ఎవరైతే మీకు సాయం చేశారో వాళ్ళు మర్చిపోవచ్చు. మళ్ళీ అలాంటి మనుషులు మీకు దొరకదు. చెప్తారు మీటింగ్లో, ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తారు, వాస్తవాలను తెలుసుకోండి. బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి ఒక మంచి నాయకుడిని మీరు ఎన్నికలను గెలిపిస్తే తప్పకుండా ఆయన పోరాడతాడు. ఒకవేళ గవర్నమెంట్ కూడా చేయలేని పరిస్థితిలో తన జోబు నుంచి సొంతంగా తీసి ఖర్చు పెడతాడు. ఇది నాకు తెలుసు. ఇలాంటి వాళ్ళు మనకు కావాలి. అంతేగాని గవర్నమెంట్ చేయలేదు, నేను ఎంపీ గారికి చెప్పాను, మంత్రి గారికి చెప్పాను, సీఎం గారి దగ్గర కలవాలి, నో. బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి మనిషి కాదు.